రథసప్తమి, సూర్య జయంతి, మాఘ సప్తమి అనేది సూర్యదేవునికి అంకితం చేసిన పవిత్ర పండుగ. ఇది ప్రతి సంవత్సరం మాఘమాసం, శుక్లపక్షం సప్తమి తిథి నాడు వస్తుంది. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో తన గమనం వేగవంతం చేస్తాడని శాస్త్రాలు చెబుతాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. రథ అంటే సూర్యుడి రథం, సప్తమి అంటే 7వ తిథి. సూర్యుడు 7 గుర్రాలతో కూడిన రథంపై ప్రయాణిస్తాడనే భావనకు గుర్తుగా ఈ పండుగ. ఇది ఆరోగ్యం, ఆయుష్షు, శక్తి కలగజేసే దినంగా భావిస్తారు. ఖగోళ దృష్ట్యా వసంత ఋతువు ప్రారంభానికి సంకేతం. పురాణ కథ. పురాణాల ప్రకారం సూర్యదేవుడు తన రథాన్ని ఈ రోజునే తొలిసారి ప్రయాణం చేయించాడు. అందుకే దీనిని సూర్యుని జన్మదినంగా కూడా పిలుస్తారు. సూర్యారాధన వల్ల రోగాలు తగ్గి శరీర, మనస్సులకు పునరుత్తేజం లభిస్తుందని నమ్మకం. ఈరోజు పాటించవలసిన ఆచారాలు మరియు విధులు తెలుసుకుందాం. అరవింద స్నానం. ఉదయం తొలినాళ్లలో స్నానం చేయడం శుభం. 7 అరటి ఆకులు లేదా కల్లు ఆకులు తలపై పెట్టుకొని స్నానం చేయడం శుభప్రదం. సూర్యుని 7 కిరణాలకు ఇది సంకేతం. సూర్య నమస్కారం చేసి ఆదిత్య హృదయం లేదా సూర్య మంత్ర జపం చెయ్యాలి. నైవేద్యంగా పాయసం, బెల్లం అన్నం, నువ్వులు పెట్టాలి. ఈరోజు ఏమి దానం చేస్తే మంచిదంటే బట్టలు, ఆహారం, గోధుమలు, బెల్లం, ఆరోగ్యం, ఐశ్వర్యానికి మేలు చేస్తాయి. శాస్త్రీయ దృష్టికోణంలో చూస్తే ఉదయపు సూర్యకిరణాలు విటమిన్ డి ఉత్పత్తికి సహకరిస్తాయి. తెల్లవారు జామున స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరం చురుకవుతుంది. సూర్యనమస్కారాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపకారం. ఈరోజు దర్శించదగ్గ విశేష ప్రదేశాలు. కోనార్క్ సన్ టెంపుల్. రథసప్తమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు, వేడుకలు జరుగుతాయి. తిరుమల, అరసవల్లి వంటి సూర్యారాధన క్షేత్రాల్లో కూడా విశేషంగా నిర్వహిస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే రథసప్తమి సమానము సూర్యారాధన ప్లస్ ఆరోగ్యం ప్లస్ ఋతు మార్పు సంకేతం. ఈ రోజున భక్తితో సూర్యుని ప్రార్థిస్తే ఆయుష్షు, ఆరోగ్యం, శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఓం సూర్యాయ నమః. ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యోం శ్రీం.